హాయ్ అందరికీ నమస్కారం. మన జగనన్న భక్తులు 11 అనే అంకె కనపడినా వినపడినా భయంతో వణికిపోతున్నారు. ఒంట్లో ఒక రకమైన కంగారు, షివరింగ్ మొదలైపోతూ ఉంది. సో అందుకే ఈ మధ్యకాలంలో గడియారాన్ని చూడడం మానేశారు వాళ్ళు. ఎందుకంటే 11 అనే అంకె కనపడుతుంది కదా అని. అలాగే క్రికెట్ చూడడం కూడా మానేశారు, ఎందుకంటే 11 మంది ఉంటారుగా జట్టులో. అలాగే గుళ్ళకి వెళ్ళటం కూడా మానేశారు, ఎందుకంటే హిందూ ధర్మంలో 11కి ఒక విశిష్టమైన సంఖ్య. ఏకాదశి 11 అంటే నంబర్ ఏకాదశి కిందకు వస్తుంది. సో ఏకాదశి చాలా విశిష్టమైనది కాబట్టి ఏకాదశి అంటే అదేవిధంగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణలు చేయండి అంటాడు పంతులు. 11 ప్రదక్షిణలు అంటే 9 చేసేవాళ్ళు ఉంటారు, 5 చేసేవాళ్ళు ఉంటారు, 3 చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ 11 చేయమని చెప్తూ ఉంటారు. 11 చేయండి, 11 రూపాయల దక్షిణ, అట్లా 11 రోజులు దీక్షలు చేయడాలు ఇట్లాంటివి ఉంటాయి. 41 రోజులు దీక్ష చేయలేకపోయారు అనుకోండి, 21 రోజులు లేదా 11 రోజులు చేస్తుంటారు కదా. ఈ 11కి హిందుత్వంలో చాలా ఒక మంచి విశిష్టత ఉంది. అందుకోసం హిందువులందరూ కూడా, జగనన్న భక్త హిందువులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో గుళ్ళకెళ్ళడం కూడా మానేశారు. ఎందుకంటే 11 అనే అంకెను వినాల్సి వస్తుందేమో ఒక భయం. సో ఆ రకంగా భయంతో వణికిపోతున్న వాళ్లకు మళ్ళీ ఓజీలో ఒక రకంగా మళ్ళీ అలాంటి భయాన్నే క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి. ఏం చేశారంటే, ఓజీ సినిమాలో ఇప్పటి వరకు చాలామంది మాట్లాడుకుంటూ వస్తున్నారు. అవి చూసారా, ఓజీ సినిమాలో ఆ ఫంక్షన్లో మా గురించి ఏం మాట్లాడలేదు అంటే మీ గురించే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో పైన ఆకాశంలో విహరిస్తున్న వాళ్లను నేను కిందికి, ఆ విలన్ని నేను కిందకి ఎలా దించాననేది సినిమాని పవన్ కళ్యాణ్ గారు ఆ సభా సాక్షిగా చెప్పారు. అయితే అందులో విలన్ గురించి, ఓమీ గురించి చెప్పారు, కానీ అది వాస్తవానికి ఆయన అభిమానులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేసి చెప్పారు. జగన్ నిన్ను అతఃపాతాళానికి తొక్కుతా అని సవాల్ చేసి చెప్పాడు కదా. సో ఆ రకంగా సవాలు చేసి 11లో కూర్చోబెట్టాడు కదా. కాబట్టి ఆ డైలాగును కూడా రాజకీయ పరంగా అన్వయించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మరో చిక్కొచ్చి పడిందండి. ఓజీ సినిమా అంతా చూసారా? సో ఎక్కువగా ఈ పేటీఎంసీ చూస్తారు కదా ఫస్ట్ డే, ఎందుకంటే ఏ రకం సినిమా బాగలేదని ప్రచారం చేయడానికి కోసం వాళ్ళే చూస్తుంటారు కదా. వాళ్ళు ఏం చేశారంటే, సినిమా మొత్తంలో సినిమా అంతా అయిపోగానే ఇక్కడ ఓజీ అని పడుతుంది. ఓజీ దగ్గర 2 గీతలు ఇలా పడతాయి గురు, 2 గీతలు ఇలా పడతాయి. 2 గీతలు ఇలా పడగానే వాళ్ళు అనుకున్నారు 11 వేసేసాడయ్యా, మళ్ళీ మాకు 11 అంటాడా మమ్మల్ని, మళ్ళీ మా 11 అంటాడా, మా ఇగోని హట్ చేస్తున్నాడు, మమ్మల్ని బాధ పెడుతున్నాడు, మా మనోభావాలను కించపరుస్తున్నాడు అని చాలామంది గింజుకుంటున్నారు సోషల్ మీడియాలో. అయ్యా బాబోయ్, ఆ 11 మిమ్మల్ని ఉద్దేశించింది కాదురా బాబు. ఆ 11 అంటే ఇప్పుడు చూడండి 1 2 3 అని వేస్తాం కదా, అట్లా ఇందులో ఈ 2ని ఈ రకంగా రాశారంటే సెకండ్ పార్ట్ ఉంటుందని ఒక లీడ్ ఇచ్చాడు. అది ప్రీక్వెల్ అవ్వచ్చు, సీక్వెల్ అవ్వచ్చు. బహుశా ప్రీక్వెల్ అనుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పుడు ఏం జరిగింది, సమురాయ్ విద్యలో నిష్ణాతుడైన పవన్ కళ్యాణ్ గారు ఆ సమయంలో జపనీస్లో ఉన్న విలన్ గ్యాంగ్ని ఎట్లా తుదముట్టించాడు అనేది ఆ కథ అయి ఉంటుంది అంటున్నారు. ఒకవేళ అదే కథ అయితే గనక దాంట్లో అకిరానందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సరే, ఈ హ్యాపీనెస్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా ఉంటే ఓకే, ఓజీ 2 వస్తుంది, అందులో అకిరానందన్ హీరోగా ఉంటారని అనుకుంటుంటే, ఈ మధ్యలో ఈ పేటీఎం బ్యాచ్ బాధ ఏంటంటే మమ్మల్ని మళ్ళీ 11 అనేసాడండి, ఏంటండి ఇలా అంటాం ఏంటండి, సినిమాల్లో మమ్మల్ని ఎందుకంటే ఊరికే కించపరుస్తారని బాధపడుతున్నారు. సో మిమ్మల్ని కించపరచలేదు, మీరేం బాధపడకండి, ఫీల్ అవ్వకండి. అసలు 11 అంటే ఎందుకు అంత గింజుకుంటారంటే, ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు విత్తిన విత్తే అది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక సందర్భంలో, అది నేను ఎప్పుడు మర్చిపోలేను, అప్పుడప్పుడు కోట్ చేస్తుంటా కదా, మనం ఏదైతే విత్తుతామో అదే ఆ ఫలాలే కోసుకుంటామంటారు కదా. మీరు విత్తిన ఫలాలే కోసుకుంటున్నారు ఇవాళ. ఎందుకంటే 23 అని చెప్పేసి ఎంత గేల్ చేశారండి తెలుగుదేశం పార్టీని మీరు. సహజంగా ఒక ఆట అయినా లేకపోతే ఎలక్షన్ అయినా ఏదైనా ఒక పోటీ ఉంటే గెలుపోటములు సహజం. ఒకవేళ ఓడిపోతే ఎందుకు ఓడిపోయామని చెప్పేసి దాన్ని పునఃపరిశీలన చేసుకొని మళ్ళీ పోటీకి సిద్ధం కావాలి. అది ఎందుకు, ఒకవేళ గెలిస్తే ఆ గెలుపును నెత్తికెక్కించుకోకుండా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి, అంతే తప్ప సో వాళ్ళు ఓడిపోయారని చెప్పి మనం గేలి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని హట్ చేసే విధంగా మనం ట్రోలింగ్ చేసామనుకోండి, ఇవాళ ఇలాంటి పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వదలలేదు కదా, ఆయన 2 చోట్ల ఓడిపోయాడు, అసెంబ్లీ గేటును కూడా తాకలేడని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఇవాళ ఏం జరిగింది చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు 21కి 21 గెలిచారు, మీరేమో 175 పోటీ చేసి 11 గెలిచారు. ఆ వ్యత్యాసం చూడండి, మీ పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ చూడండి. సో అందుకోసం ఇవాళ మీరు చేసిన పని, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని మీరేదైతే ఇచ్చారో అదే ఇచ్చారు. సో ఈ 11 ఆ 11 కాదు, ఈ 2 అనేది సెకండ్ ఓజీ 2 అనేది దీనికి
కాబట్టి మీరు ఆ 11 అని కంగారు పడిపోకండి, హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి. కాకపోతే తీసుకోండి. మీరేదో అనుకుంటున్నారు ఇక సినిమాలకు పనికిరాడు ఆయన పవన్ కళ్యాణ్ అని చాలా చాలా సంతోషపడిపోతున్నారు కదా రోజా కూజా లాంటి వాళ్ళందరూ కూడా. ఇవాళ అది బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. దేశం మొత్తం కూడా ఓజీ ఫీవర్ మొదలైపోయింది, మొత్తం కంటిన్యూ అయింది. దసరా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా సినిమా చూసి జీర్ణించుకోవాలంటే సినిమాకి వెళ్ళేటప్పుడు మీరు పట్టుకెళ్ళండి. ఒక బాటిల్ వాటర్ పట్టుకెళ్ళండి. ఎప్పుడైతే మీకు అలా అనిపిస్తుందో అప్పుడప్పుడు తాగుతూ ఉండండి, కనీసం మీకు జీర్ణం అవుతూ ఉంటుంది, ఎసిడిటీ ప్రాబ్లం లేకుండా. ఓకే, ఆల్ ది బెస్ట్.